ఛత్తీస్గఢ్లోని అబూజ్మండ్ అటవీ ప్రాంతంలో అలజడి నెలకొంది. ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుల్లో 31 మంది మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవ వేళ పార్టీకి కోలుకోరని ఎదురుదెబ్బగా ప్రచారం జరుగుతోంది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు నెందూరు, తులతులి అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లుగా పక్కా సమాచారంతో బలగాలు దాడి చేశాయి. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కమలేష్, నీటి, కమాండర్ నందు, సురేష్ సలాం, మల్లేష్, విమల భేటీ అయ్యారని తెలుస్తోంది. దీంతో డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ కు చెందిన దాదాపు 1200 మంది సాయుధ బలగాలతో భారీ ఆపరేషన్ చేపట్టడంతో మావోయిస్టు పార్టీ నుంచి భారీగా ప్రాణనష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. గడిచిన 9 నెలల్లో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 198 మంది మావోయిస్టులు చనిపోయారు. తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబల్ల కేశవరావు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, ఆశ మనం చూడొచ్చు, ఆపరేషన్ నంబాల కేశవరావు అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు ఉన్నాడు. అయితే నంబాల కేశవరావు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఎక్కడైతే అబూజ్మండ్ ప్రాంతం ఉందో అదంతా కూడా మావోయిస్టుల జనతంత్ర సర్కారు, అంటే మావోయిస్టుల పరిపాలన కొనసాగుతున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో కీలక సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా భద్రతా బలగాలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా ఈ ఎన్కౌంటర్ లో 31 మంది చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను కూడా లభ్యమైనని చెప్పారు. అయితే ఇంకా మృతదేహాలు ఇంకా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా 40 వరకు కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా సెర్చింగ్ కొనసాగుతుంది. దాదాపుగా నిన్న మధ్యాహ్నం 12:50 అంటే కరెక్ట్ గా ఈ సమయానికి నిన్న 12:30 ఈ సమయం నుంచి నిన్న ఎదురు కాల్పులు అనేది ప్రారంభమైంది. ఆ ఎదురు కాల్పులను పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. దాదాపుగా మావోయిస్టుల సంఖ్య కూడా 200 మంది పైచిలుకు కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక లోయ ప్రాంతం అదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల సంబంధించిన కీలకమైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి షెల్టర్ జోన్ గా ఉంది. ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు కూడా మావోయిస్టుల సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా నంబల్ల కేశవరావు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులకు పక్క సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. దాదాపుగా కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు బలగాలు కూడా పూర్తిగా 1500 మంది ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక్కసారిగా చుట్టుముట్టి తుపాకులతో కాల్పులు మోత మోగించిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే దాదాపుగా 31 మంది చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా వాళ్ళ డెడ్ బాడీలు మాత్రం ఇంకా లభ్యం చేసుకుంటున్నాం, ఇంకా ఆ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా డెడ్ బాడీలు తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఏదేమైనా కానీ మావోయిస్టులకు అయితే కోలుకొని దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది భారీ ఎన్కౌంటర్. ఈ భారీ ఎన్కౌంటర్ లో 31 మంది అని చనిపోయినట్టు 40 వరకు కూడా చేరే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే దీంట్లో ఆ కేశవరావు ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఉన్నాడో, కేశవరావు కూడా ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళే చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కేశవరావు చనిపోయాడా లేదంటే ఆ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడా దాని మీద పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి మావోయిస్టు ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. అంటే 31 మంది డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నా ఇంకా డెడ్ బాడీలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు మొత్తం కూడా సెర్చింగ్ చేస్తున్నారు. కొంతమందికి బుల్లెట్ గాయాలైనాయి అని చెప్పేసి కూడా మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళకి బుల్లెట్ గాయాలని వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఇంకా అదనపు బలగాలను కూడా తీసుకొచ్చి నిన్న నుంచి అయితే భారీ ఎత్తున కుమ్మింగ్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా తెల్లవారుజాము నుంచి కూడా భారీగా కూడా ఒక 4 హెలికాప్టర్లు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాయి. పైనుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా కూమింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అంతేకాకుండా కొన్ని డ్రోన్ కెమెరాలు కూడా ఆ ప్రాంతంలో ఎగరవేశారు. ఎక్కడ కూడా ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతం నుంచి దాదాపుగా 10-15 కిలోమీటర్ల దూరం కూడా పెద్ద లోయ ఉంటుంది. అందులో కూడా ఇంద్రావతికి సంబంధించిన నది పరివాహక ప్రాంతం అని చెప్పొచ్చుకోడు. ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ దట్టమైన అడవి ప్రాంతం, పెద్ద లోయలు ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 20వ ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్నాయి. మావోయిస్టు ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ విధి విధానాలు కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ ఒక కీలక సమావేశం జరుగుతుంది అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో కీలక నేతలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక నేత ఎవరైతే మావోయిస్టు చెప్తున్నారో, కేంద్ర కమిటీ కార్యదర్శి అని చెప్తున్నారో నంబాల కేశవరావు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ మావోయిస్టు ఉద్యమాన్ని మొత్తాన్ని కూడా కేంద్ర కమిటీకి ఆర్మీగా ఆయన వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించిన దాడులు ఏ విధంగా చేయాలా, రిక్రూట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలా, ఎలాంటి విధ్వంసాలు చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలనేది పూర్తి స్థాయిలో కూడా కేశవరావు చెప్పినట్టే పార్టీ మొత్తం నడుచుకోవాలి. అయితే ఈ కేశవరావు గినక ఆ ప్రాంతంలో ఉండి గినక ఎన్కౌంటర్లో చనిపోతే మాత్రం మావోయిస్టు సంబంధించిన ఉద్యమం మొత్తం కూడా తుడుచుకుపెట్టిపోయే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా కేశవరావు ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికీ మనం చూసుకుంటే
ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి పోలీస్ లేదు దంతవాడే గానీ మనం చూస్తున్న ఈ మధ్య కాలంలోనే దాదాపుగా 194 దాదాపుగా 200 మంది వరకు మావోయిస్టులు చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము ఎంతమంది ఏ విధంగా పోలీసులు మట్టు పెడుతున్నారనేది. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే కనుక స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన మెంబర్స్ కావచ్చు, సాయుధ బలగాలకు సంబంధించినటువంటి బలగాలు కావచ్చు, అందరినీ ఇంక్లూడ్ చేసి ఈ స్థాయిలో పక్కాగా ఫుల్ ఇన్ఫర్మేషన్ తో ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ దాడులు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఆశం మావోయిస్టు ఉద్యమం అనేది ఒక స్టేట్ లో ఉన్నది కాదు, ఒక ఛత్తీస్గఢ్ లో ఉన్న ఉద్యమం కాదు, పలు రాష్ట్రాల్లో కూడా మావోయిస్టులు కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఛత్తీస్గఢ్ లో ఎక్కువ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఒక సర్కార్ ఏదైతే జన్సన్ సర్కార్ అని మావోయిస్టుల పరిపాలన చేస్తున్నటువంటి జిల్లాల ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే సుక్మా, దంతెవాడ, నారాయణపూర్ ఈ విధంగా కొన్ని జిల్లాలు వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. సుక్మా ఈ ప్రాంతంలో కొన్ని ఏరియాలు మొత్తం కూడా మావోయిస్టుల పరిపాలన చేస్తున్నారు. వాళ్ళదే సర్కార్ ఆడ కొనసాగుతుంది. అయితే ఆ ప్రాంతంలో షెల్టర్ జోన్ చేసుకుని మావోయిస్టులు అక్కడ నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే దాడులకు వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మావోయిస్టుల స్థావరాలని ఒక్కొక్కటి ఖతం చేసుకుంటూ ఆ కేంద్ర బలగాలు కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మనం ఒక 6-7 నెలల కిందట హిడ్మాకు సంబంధించిన ఏరియా హిడ్మా సొంత గ్రామాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ క్యాంపులు పెట్టారు. అట్లే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉంటున్నారు, మావోయిస్టుల షెల్టర్ జోన్ కంచుకోట ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళ సర్కార్ ఎక్కడ ఉందో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తున్నారు. ఇమీడియట్ గా దాని స్వాధీనం కూడా చేసుకుంటున్నారు. అక్కడ ఆ క్యాంపులు కూడా పెడుతున్న పరిస్థితి కాబడుతుంది. 2025 కల్లా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ లో లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఆపరేషన్ కంగారుతో ఈ ప్లాన్ అయితే జరుగుతున్న పరిస్థితి మనం చూసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తూనే ఉంది. ఒక పక్క కేంద్ర హోంశాఖ మంత్రి కూడా చెప్తున్నారు 2025 కల్లా పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులను లేకుండా చేస్తాం, అందరినీ కూడా ఏరి వేస్తాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. లొంగిపోతే లొంగిపోవచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో అది మేము చూస్తాం, లేదంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పక్క హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కాబట్టి కానీ కీలక నేతలుగా ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఉద్యమాల్లో ఉన్నారో వాళ్ళే పార్టీని నడిపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉద్యమాలకు సంబంధించి కీలకంగా మావోయిస్టుల ఏదైతే ఉందో కేంద్ర కమిటీ కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర కమిటీ కార్యదర్శులు ఉంటారు. అయితే వీళ్ళని ఖతం చేస్తే కేంద్ర కమిటీలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖతం చేస్తే ఆటోమేటిక్ గా ఉద్యమం మొత్తం కూడా నీరు గారిపోతుంది. వాళ్ళందరూ కూడా లొంగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యమం ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉండదు కాబట్టి పూర్తిగా వాళ్ళకి. కానీ నవీన్, ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి 20వ వార్షికోత్సవం వేళ ఇటువంటి దాడి జరగడము దాదాపుగా మెయిన్ అనుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా హతమార్చడం మనం చూస్తూనే ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా మెయిన్ పర్సన్స్ ని కట్టడి చేసేందుకు లేదంటే హతమార్చేందుకు ముందుకెళ్తుందా సర్కార్ అనేది ఒక ప్రశ్న. మరి ఇంత మందిని మెయిన్ అనుకున్నటువంటి క్యాండిడేట్స్ ని హతమార్చడంతో మావోయిస్టుల నుంచి ఏమన్నా తిరగబడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా కొన్ని స్టేట్స్ లో మనకి. ఆశ మనం చూడొచ్చు మావోయిస్టులు గత కొద్ది కాలం నుంచి కూడా కౌంపు చర్యలు పాల్పడుతున్నారు. ఒక పక్క సిఆర్పిఎఫ్ సంబంధించిన ఏదైతే క్యాంపులు ఉన్నాయో క్యాంపుల మీద రాకెట్ లాంచర్ తో దాడులు చేస్తూనే ఉన్నారు. ఒక పక్క మందు పాత్రలు కూడా అడవి ప్రాంతంలో పేలుస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పోలీసులు నష్టపోవట్లేదు. పోలీసులు కూడా తిప్పి ఆ దాడులను తిప్పి కొడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. వరుసగా కూడా ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పోలీసుల డ్యామేజ్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 198 మంది కూడా ఈ 8 నెలల సమయంలోనే మొత్తం కూడా మావోయిస్టులు తుడుచుకబెట్టిపోయారు. దాదాపుగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 200 మంది మావోయిస్టులను అయితే ఈ 10 నెలల కాలంలోనే హతమార్చిన పరిస్థితి కాబట్టి దీంట్లో కీలక నేతలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఆ ఆపరేషన్ కంగారు పేరుతోటి మావోయిస్టులకు సంబంధించినటువంటి చిన్న చిత్కని చంపితే ఏం లాభం ఉంటుంది. అయితే పెద్ద ఉద్యమ నాయకులు ఎవరున్నారో కీలక పాత్ర ఎవరైతే పోషిస్తున్నారో ఎవరైతే మావోయిస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మావోయిస్టులకు కావాల్సిన ఆయుధ సామాగ్రి కానీ ఇతర సామాగ్రి కానీ మావోయిస్టులకి అంతా కూడా ఎవరు సమకూరుస్తారు అంటే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నేతలు కానీ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నేతలు మాత్రమే ఇది సాధ్యమైంది. వీళ్ళనే లేకుండా చేసుకుంటే ఆటోమేటిక్ ఉద్యమం ఉండదు. పూర్తి స్థాయిలో కూడా చిన్న చిత్తుకి ఎవరు ఉంటే లొంగిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఛత్తీస్గఢ్ లో ఒక సవాళ్ళు విసురుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు కేంద్ర బలగాలు మొత్తం కూడా వేల సంఖ్యలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. 5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్క సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది. ఆ క్యాంపులో దాదాపు 2 నుంచి 3 వేల మంది కూడా కేంద్ర బలగాలు అక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది. నిత్యం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అడవి ప్రాంతాల్లో నిత్యం కూమింగ్ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఆపరేషన్ కంగారు పేరుతోటి కేంద్ర కమిటీకి సంబంధించిన మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి కేశవరావుని టార్గెట్ చేసుకున్నారు. అంతేకాకుండా
కేశవరావుతో పాటు ఛత్తీస్గఢ్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత ఇంకొక అతను ఉన్నాడు, అతనే హిడ్మా కూడా పూర్తి స్థాయిలో హిడ్మాన్ గానీ కేంద్ర కమిటీ కార్యదర్శి పార్టీ ఏదైతే ఉందో కేశవరావు ఇద్దరిలో ఎవరు చనిపోయినా సరే అక్కడ ఉద్యమం అనేది పూర్తి స్థాయిలో తుడుచుకోబెట్టిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా పూర్తిగా పోలీసులు పక్కా ప్లాన్ తోటి మావోయిస్టులకు సంబంధించిన డెన్ ఎక్కడ ఉంటే అక్కడికి పోవడం, పూర్తి స్థాయిలో కూడా మెరుపు దాడులు చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఆ దాడులను తిప్పికొట్టే ప్రయత్నం కూడా మావోయిస్టులు చేస్తున్నారు. మావోయిస్టులు కొన్ని క్యాంపులపై దాడులు చేస్తున్నారు, కాల్పులు చేస్తున్నారు, అంతేకాకుండా మందు పాత్రలు కూడా పేలుస్తున్నారు. కానీ దాన్ని ఈజీగా కూడా పోలీసులు తిట్టుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర కార్యదర్శిని కోల్పోయిన తర్వాత ఏదైతే బలగాలన్నీ కూడా అక్కడ దాడి చేసి ఇంతమంది 200 మందిని 10 నెలల్లోనే కట్టడి చేసిన తర్వాత ఇది ఏమైనా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ చెప్తుంది స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోండి, జనజన స్రవంతి కలిసిపోండి అని చెప్పి. సో మెయిన్ హెడ్స్ ని కోల్పోయిన తర్వాత ఎవరైనా వచ్చి ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఆశ, ఇప్పుడు మనం కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు చనిపోయాడా లేదనేది పోలీసులు ఇంకా నిర్ధారణ కూడా చేయలేదు. కానీ కేశవరావు నిన్న జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ ఆ ప్రాంతంలో, అంబుజ్మఠ్ ప్రాంతంలో, ఆ గ్రామం ఆ సమీపంలో కొండల కింద ఏదైతే జరిగిందో దాదాపుగా 200 నుంచి 250 మంది మావోయిస్టులు ఉన్నారు. అక్కడ కేశవరావు ఉన్నాడని పక్క సమాచారం అయితే పోలీసులకు ఉంది. అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కేశవరావు ఉన్నాడా లేడా, కేశవరావుని ఆ డెడ్ బాడీని గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే కేశవరావు ఓల్డ్ ఫోటో మాత్రమే పోలీసుల దగ్గర ఉంది. తను ఆ యంగ్ లో ఉన్నప్పుడు దాదాపుగా 19-20 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మాత్రం కేశవరావు ఫోటో వీళ్ళ దగ్గర ఉంది. అయితే ఈ 26 మంది 36 మంది చనిపోతున్నా అన్న దీంట్లో కేశవరావు ఉన్నాడా లేదా అని ఫస్ట్ చెక్ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ తప్పించుకునే ప్రయత్నం కూడా కేశవరావు చేయొచ్చు అనేది కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 200 మంది మావోయిస్టులు ఉన్నప్పుడు కేంద్ర బలగాలు కూడా బాగానే మోహరించినాయి. కానీ అక్కడ రాష్ట్ర కార్యదర్శిని ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నం మావోయిస్ట్ పార్టీ ఉంది. ఎందుకంటే కింది స్థాయి దళాలు ఎవరైతే సెంట్రీ ఉంటారో కీలక నేతలు, ఎందుకంటే కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నప్పుడు ఖచ్చితంగా కింది స్థాయిలో 4-5 అంచెల దళాలు కూడా ఆయనకి సెంట్రీగా ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా దళ కమాండర్లు కూడా ఆయనకి ఏరియాకి సంబంధించిన దళ కమాండర్లు కూడా సెంట్రీగా చేస్తారు. దాదాపుగా ఇప్పుడు చనిపోయింది సెంట్రీలు చనిపోయారా లేదంటే కీలక నేతగా భావిస్తున్నటువంటి కేశవరావు చనిపోయాడా దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే కేశవరావు ఉన్న సంగతి పోలీసులు పక్కా సమాచారం అందింది, వాళ్ళు కేశవరావు ఉన్నదని చెప్తున్నారు. కానీ చనిపోయిన వాళ్ళ దాంట్లో ఉన్నాడా లేడా, లేదంటే కేశవరావు తప్పించుకుంటే ఎట్టి పరిస్థితులు తప్పించుకోకుండా చుట్టుముట్టడానికి కూడా ఇప్పటికే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. ఎందుకంటే కొంతమంది మావోయిస్టులకు ఎవరికైతే పోలీసులు చెప్తున్నారో గాయాలైనవి వాళ్ళందరూ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందుకోసం ఇక్కడ ఈ బలగాలకు సంబంధించి ఎవరిని కూడా చనిపోయిన వాళ్ళ పేర్లు నిర్ధారణ చేయలేదు, చనిపోయిన వాళ్ళు డెడ్ బాడీలు బయటకు రాలేదు. భారీ ఎత్తున కూడా ఆయుధాలు ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్తున్నారు. కానీ ఎన్ని చేసుకున్నాం, ఎన్ని డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నాం చెప్పట్లేదు. 31 డెడ్ బాడీ స్వాధీనం చేసుకున్నాం, కానీ తుపాకులు స్వాధీనం చేసుకున్నాం వాటి పేర్లు చెప్తున్నారు. SLRలు కానీ, ఇన్సాస్ కానీ, AK-47లు, ఇతర 303 రైఫిల్లు మాత్రం స్వాధీనం చేసుకున్నాం అని చెప్తున్నారు. ఎన్ని అనేది చెప్పట్లేదు. అయితే ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే బస్తర్కి సంబంధించిన ఐజీ కూడా సుందరరాజన్ కూడా వెల్లడించారు. ఎందుకంటే ఇంకా కొనసాగుతుంది. మావోయిస్టులు దాదాపుగా మనం చూసుకున్నట్టు మావోయిస్టులు చనిపోయే సంఖ్య మనకి ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి. మరోపక్క మనం స్క్రీన్ లో చూస్తున్నాం ఏదైతే ఛత్తీస్గఢ్ సీఎం కూడా జిష్ణుదేవ్ సాయి కూడా ఆర్మీ ఆఫీసర్స్ తో మాట్లాడుతూ ఉన్నారు, వారితో భేటీ అయ్యి మీటింగ్ కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ లో. సో ఇంకేదైనా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇంకా ఇది ఎట్లా కొనసాగించాలనే విషయాల గురించి ఏమైనా చర్చిస్తున్నారు? ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా నవీన్? ఆశ, అదే నిన్న తప్పించుకున్నట్టు మావోయిస్టులు, ఎందుకంటే దాదాపుగా వాళ్ళకి నిన్న ఈ సమయం నుంచి అంటే మధ్యాహ్నం నుంచి దాదాపు 6 గంటల వరకు కూడా అక్కడ ఉన్నట్టు బలగాలతోటి మావోయిస్టులు తీవ్రంగా ఫైట్ చేశారు. అప్పటి వరకు ఒక 7గురే మాత్రం చనిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. రాత్రి సాయంత్రం 6 గంటల కంటే దాదాపుగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగినట్టు హోరాహోరీ కాల్పుల్లో ఒక 7గురు మాత్రమే మావోయిస్టులు చనిపోయారు. 6 తర్వాత నైట్ దాదాపు 10-9 ఆ సమయంలో 36 మంది చనిపోయారని పోలీసులు ప్రకటన చేశారు. అంటే పూర్తి స్థాయిలో కూడా చీకటి పడిన తర్వాత మావోయిస్టులు ఎక్కువగా నష్టపోయారు. ఎందుకంటే అక్కడ చేరుకున్నటువంటి కేంద్ర బలగాల దగ్గర ఆయుధాలు సామాగ్రి అనేది చాలా టెక్నిక్ గా చాలా ఆధునికమైన ఆయుధాలు ఉంటాయి. నైట్ విజన్ కి సంబంధించినటువంటి షూట్ గన్నులు ఉంటాయి, నైట్ విజన్ సంబంధించిన కెమెరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి పెట్టుకుని మావోయిస్టులు హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల దగ్గర అంత టెక్నాలజీ ఉండకపోవచ్చు, తుపాకులు ఉండొచ్చు, రకరకాల తుపాకులు ఉండొచ్చు, రాకెట్ లాంచర్లు ఉండొచ్చు, కానీ నైట్ విజన్ కి సంబంధించిన వెపన్స్ వాళ్ళ దగ్గర లేకపోవడం, అంతేకాకుండా ఈ కేంద్ర బలాలకు సంబంధించిన దగ్గర వీళ్ళ దగ్గర నైట్ విజన్ కెమెరాలు ఉండడం, వాళ్ళు నైట్ విజన్ గన్నులు ఉండడం తోటి కూడా వాళ్ళని హతమార్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కేవలం నైట్ అంటే రాత్రి ఏదైతే చీకటి పడిన తర్వాత మాత్రం జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపుగా 20 మంది పైన కూడా చనిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత కొంతమందికి గాయాలైనవి, కొంతమంది తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే తప్పించుకున్న వాళ్ళ దాంట్లో చనిపోయిన వాళ్ళ దాంట్లో కేశవరావు ఉన్నాడా లేదా తప్పించుకున్న మావోయిస్టులలో కేశవరావు ఉన్నాడా దాని మీద మాత్రం సెర్చింగ్ చేస్తున్నారు. అందుకోసం తప్పించుకున్నట్టు మావోయిస్టులు ఈ మధ్య కాలంలో మావోయిస్టుల మీద దాడి జరిగినప్పుడు గానీ ఎంతమంది చనిపోయారనేది ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కానీ వారు ఎవరు ఏంటనే డీటెయిల్స్ అయితే వెంటనే బయట పెట్టినటువంటి పరిస్థితులు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఎందుకోసం అనుకోవచ్చు?
ఆశ ఒకటే, అంటే మావోయిస్ట్ లో కీలక నేతలు చనిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫోటోస్ అప్డేట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఉద్యమాలు పోయినప్పుడు 20 సంవత్సరాలు పోయినప్పుడు వాళ్ళు చదువుకున్న దశలో పోయినప్పుడు ఆ ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్ ఆధారంగా అయితే గుర్తుపట్టలేం. ఎవరైతే మావోయిస్టుల దాంట్లో లొంగిపోయిన మావోయిస్టులు ఉంటారో ఆ లొంగిపోయిన మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగిన ఆ ప్రాంతానికి తీసుకెళ్తారు, వాళ్ళని గుర్తించే విధంగా. ఎందుకంటే వాళ్ళు దళాలు చేసి వస్తారు, దాదాపు 2-3 సంవత్సరాల కింద లొంగిపోయిన వాళ్ళు కానీ రీసెంట్ గా లొంగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళు గుర్తుపెట్టేవంటి ఆనవాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దళాలతో టచ్ లో ఉండేటోళ్ళు, వాళ్ళు ఇతర దళాలతో పోవడం కానీ, లేదా పార్టీ మీటింగ్ లో పోవడం కానీ, అయితే దళ కమాండర్లను గుర్తుపడతారు, లేదా కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్న, లేదా రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఉన్న ఎవరున్న మావోయిస్ట్ ను గుర్తుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అందుకోసం మావోయిస్ట్ లొంగిపోయినటువంటి మావోయిస్ట్ ని ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ కి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఏదైతే జరుగుతుందో జరిగిన 2వ రోజు వాళ్ళని అక్కడ తీసుకెళ్తారు. ఎందుకంటే కీలకమైన ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. అందులో మావోయిస్టు పరిపాలన కొనసాగుతున్న అంబుజ్మట్ ప్రాంతం, జంతన్ సర్కార్ ఉన్నటువంటి ప్రాంతం, మావోయిస్టుల కీలక పాత్ర ఆడ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ కాబట్టి లొంగిపోయినటువంటి మావోయిస్టులు అక్కడ తీసుకెళ్లి ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో 31 మంది చనిపోయారు, ఇంకా 40కి చేరే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే చనిపోయినటువంటి డెడ్ బాడీని వాళ్ళు గుర్తించే విధంగా వాళ్ళని తీసుకెళ్లి ఐడెంటిఫై చేస్తారు. అప్పుడు వాళ్ళు పోలీసులు ఒక్కొక్క డెడ్ బాడీకి టిక్ పెట్టుకుంటారు, పలానా పేరు, పలానా ఏరియా, పలానాకు సంబంధించినటువంటి ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంటే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఈ ప్రాంతంలో అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. చనిపోయిన వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శి నంబర్ల కేశవరావు గురించి మాట్లాడుకుంటున్నాము. దాంట్లో అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తోంది. ఆయన ఎన్కౌంటర్ లో చనిపోయారా, లేదంటే గాయపడి ఏదైనా అక్కడ తప్పించుకున్నారా అనేది ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఆశ ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో మొత్తం కూడా కొమ్మింగ్ కొనసాగుతుంది. 4 హెలికాప్టర్లు కూడా ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పెద్ద లోయల ప్రాంతం అదంతా కూడా, ఎందుకంటే ఆ లోయల ప్రాంతంలో మావోయిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్కడికి ఎవరు రారనే ఆలోచనతోటి ఆడ కేంద్ర కమిటీకి సంబంధించిన కార్యదర్శి ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి కూడా కాదు, పార్టీ మొత్తాన్ని నడిపించేది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాస్ అని చెప్పుకోవచ్చు, ఒక విధంగా వాళ్ళ జాతీయ కార్యదర్శి అని చెప్పుకోవచ్చు. అతను మాత్రమే అక్కడ ఉన్నాడంటే ఆ ప్రాంతం ఎంత క్రిటికల్ అయిన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులకి షెల్టర్ జోన్ అని చెప్పుకోవచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలోకి పోవడం కూడా ఆషామాషి కాదు. అయితే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా కొంతమంది తప్పించుకున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా 100 కిలోమీటర్లలో కూడా అడవి విస్తరించి ఉంటుంది. ఆ లోయల ప్రాంతం నుంచి ఇంద్రావతి నది ఆ ప్రాంతంలో ఉంటుంది. ఆ నది పరివాహక ప్రాంతం కానివ్వండి, భారీ ఎత్తున కూడా పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. ఆ ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు. అయితే తప్పించుకునే ప్రయత్నం చేశారా లేదా, ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీలు ఇంకా గుర్తించాలి. గుర్తించిన తర్వాత కేశవరావు ఉన్నాడా లేడా, లేదా కేశవరావు తప్పించుకున్నాడా, కేశవరావు ఉన్నాడు అనేది మాత్రం పక్క సమాచారం. ఆ ఎన్కౌంటర్ ప్రాంతంలో జరుగుతున్న ప్రాంతం నిన్న కేశవరావు ఆ ఎన్కౌంటర్ లో ఉన్నారు, కానీ చనిపోయిందా అయితే ఆ బుల్లెట్ గాయాలతో అయితే సేఫ్ గా బయటికి పడ్డాడని తెలియదు. అయితే తప్పించుకున్న మావోయిస్టుల కోసమే ఉదయం నుంచి కూడా మనం చూసుకున్న అర్ధరాత్రి నుంచి కూడా పోలీసులు కుమ్మింగ్ చేశారు. కానీ ఉదయం నుంచి వాళ్ళు డే టైం కావడంతో కూడా హెలికాప్టర్లు కూడా తీసుకొచ్చి భారీగా కూడా కుమ్మింగ్ లో మనకి 31 మంది మావోయిస్టులు హతమయ్యా అని చెప్తున్నారు. నెంబర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. దీంట్లో పోలీసులకు ఏమైనా గాయాలు అవడం కానీ, పోలీసులకు ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ ఏమైనా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందా? ఎస్, ఒక్క కానిస్టేబుల్ కి మాత్రమే, డిఆర్జీఏ కానిస్టేబుల్ కి మాత్రం గాయాలని, అతను సేఫ్ గా ఉందని చెప్పేసి కూడా ఆ దంతెవాడ ఎస్పీ చెప్పాడు. అదేవిధంగా ఐజీ సుందర్రాజన్ కూడా చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే నారాయణపూర్ ఎస్పీ చెప్పినా సరే, దంతెవాడ ఎస్పీ చెప్పినా సరే, ఐజీ సుందర్రాజన్ చెప్పినా సరే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే 31 డెడ్ బాడీ మేము స్వాధీనం చేసుకున్నాం, కానీ ఇంకా డెడ్ బాడీలు దొరికే ఉంటే అవకాశం ఉంది. ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతం, వాళ్ళకి బుల్లెట్ గాయాలు కనుక నిన్న జరిగి ఉంటే వాళ్ళు ఎక్కువ దూరం కూడా పోలేరు, ఎక్కడో ఒక దగ్గర పడిపోవాలి. ఖచ్చితంగా ఆ పడిపోయిన వాళ్ళ కోసమే పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. దాంట్లోనే కేశవరావు ఉండొచ్చు, లేదంటే సేఫ్ గా తప్పించుకోవచ్చు, లేదా చనిపోయిన వాళ్ళు దాంట్లోనే ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం కలిగిన సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో కూడా చనిపోయిన వివరాలను కూడా మీడియాకి వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూసి ఏదైనా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఆ ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టు కేశవరావు కనుక చనిపోతే మాత్రం మావోయిస్టు ఉద్యమం మొత్తం కూడా తుడుచుకుపెట్టిపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం కూడా వీక్ అయ్యే ఉంటే అవకాశం కూడా కనపడతా ఉంది. ఆశ, మీరు లైన్ లో వెయిట్ చేయండి నవీన్. ఎస్, మనకి ఛత్తీస్గఢ్ లో అబూజ్ మండ్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. మావోయిస్టులకు అది కంచుకోట కింద ఉంటుంది. అక్కడే ఎన్కౌంటర్ జరగడం, దాంతో పాటు 31 మంది ఇప్పటివరకు అఫీషియల్ గా చనిపోయినట్టుగా నెంబర్ అయితే ఇస్తూ ఉన్నారు. అటువంటి ప్లేస్ లో ఎన్కౌంటర్ జరగడం పోలీసులు ఏ విధంగా రిక్కి నిర్వహించారు ఏంటంటే డీటెయిల్స్ తెలియజేయడానికి న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీకాంత్. ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. అబూజ్మడ్, ఇంతవరకు అబూజ్మడ్ అటవీకి సంబంధించి సర్వే కూడా దొరికినటువంటి ఒక దండకారణ్యం అబూజ్మడ్. కాకులు దూరని కారడవి, చీమలు దూరని అడవి, చిట్టడవి అన్నటువంటి పేరును మనం వింటా ఉంటాం. సో అట్లాంటి అబూజ్మడ్ అడవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మావోయిస్టులందరికీ కూడా ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది
అబూజ్మట్ అడవి. అది ఎవరు వెళ్ళినా గానీ కనీసం అక్కడ దొరకబడ్డానికి కూడా అంతటి చాలా దట్టంగా ఉంటుంది అడవి. సో అట్లాంటి అడవిలో మావోయిస్టులు దరిదాపు ఒక 50 మంది ఉన్నారన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి పోలీసులు కూంబింగ్కి వెళ్ళడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ నిన్న మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం నుంచి కూడా కూంబింగ్ మొదలు పెడితే సో ఈ రోజు ఉదయం వరకు కూడా అక్కడ మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. దీంట్లో ఈసారి మావోయిస్టులకు మాత్రం నిజానికి ఒక భారీ ఎదురు దెబ్బ అని చెప్పాలి. మావోయిస్టు అగ్రనేతలు దీంట్లో ఇద్దరు కీలకమైనటువంటి సెంట్రల్ లెవెల్ నాయకులు ఇద్దరు కూడా చాలా కీలకంగా ఉన్నారా, మరణించారా, లేదంటే గాయాలతో తప్పించుకున్నారా అన్నది మాత్రం ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే నారాయణపూర్ ఎస్పీ మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాదాపు 40 డెడ్ బాడీస్ ని రికవర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ దీంట్లో ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 40 మంది ఎవరు, దాంట్లో మరీ ముఖ్యంగా అగ్రనేతలు కూడా హతమయ్యారు. ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తోంది. అందులో ఒకటి కేశవరావు, అట్లాగే ఆషన్న, సెంట్రల్ మిలిటరీ ఇన్ఛార్జ్ ఆషన్న. సో ఈ ఇద్దరు నిజానికి అందులో ఉన్నారా? ఒకవేళ ఈ ఇద్దరు గనక కేంద్ర నాయకులు అందులో ఉంటే ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఒక భారీ కుదుపు అనే చెప్పాలి. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం దరిదాపు 180కి పైగా మావోయిస్టులను ఇప్పటికే హతమార్చడం జరిగింది. దాంట్లో భాగంగా ఆపరేషన్ ఖగార్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా ఏరవేస్తామంటూ కూడా ఇప్పటికే కేంద్రం చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అబూజ్మట్ అడవిని పూర్తిగా జల్లెడపడుతున్నారు పోలీసులు. సో దాంట్లో 1200 మంది పోలీసులతో అబూజ్మట్ అడవిని మొత్తం కూడా పూర్తిగా జల్లెడపడుతున్నారు. దాంట్లో భాగంగా 50 మంది ఒకే దగ్గర ఉన్నారన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. సో రేపు సాయంత్రం కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇట్లా నేపథ్యంలో అంటే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్స్ నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు తెలంగాణ వైపు దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా పోలీసులు అక్కడ భగ్నం చేస్తున్నారు. చాలా భారీ బందోబస్తు కూడా రెండు బార్డర్స్ మధ్యలో, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ బార్డర్స్ మధ్యలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అక్కడ కదలలేనటువంటి పరిస్థితి. కానీ శ్రీకాంత్, ఎప్పుడైతే 20వ వార్షికోత్సవం అని చెప్పి మనకు తెలుస్తోంది మావోయిస్టులకు సంబంధించి, ఈ సందర్భంలోనే మీటింగ్ అక్కడ ఏర్పాటు చేసుకోవడం, మనకి ఇన్ఫర్మేషన్ రావడం, ఆర్మీ కూడా అక్కడ బలగాలు, సాయుధ బలగాలు అన్ని కూడా అక్కడికి వెళ్ళడం, వారి మీద అటాక్ చేయడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కూడా కాస్త ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటుంది, దాడి జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. కాబట్టి అటుపక్క నుంచి ఎటువంటి యాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకాస్త బలగాలను పెంచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా మావోయిస్టులు రివెంజ్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఎంత దూకుడుగా ముందుకెళ్తున్నారో, అబూజ్మట్ లాంటి అడవిలోకి ఎంటర్ అవుతున్నారు, అక్కడ అడవినే జల్లెడబడుతున్నటువంటి క్రమం మనం గతం నుంచి కూడా చూస్తున్నాం. కొన్ని ఏళ్ల నుంచి కూడా అబూజ్మట్ అనేది మావోయిస్టులకు ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇక తలదాచుకోవడానికి వాళ్ళకు ఒక అనువైన ప్రాంతం. వాళ్ళకి తెలిసినంతగా ఆ అడవి గురించి ఇంకెవరికి తెలియదు. సో ఇట్లా నేపథ్యంలో ఈ కూంబింగ్ ఏదైతే జరుగుతుందో వీళ్ళు కూడా పూర్తి సమాచారంతో, పూర్తి ఇన్ఫర్మేషన్ తోనే ఆ కూంబింగ్కి వెళ్తున్నారు. సమాచారం ఎట్లా వస్తుంది ఏంటి, అయితే ఆయుధాలు సేకరించుకుంటున్నారు. ఈ ఆయుధాల్లో కూడా చాలా భారీ ఆయుధాలు, హై ఎండ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఆయుధాలు కూడా దొరుకుతున్నట్టుగా తెలుస్తోంది. AK-47 గన్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఇట్లాంటి భారీ గన్స్ తీసుకుంటున్నటువంటి క్రమంలో అక్కడ కీలకమైనటువంటి నాయకులు కూడా ఉన్నారు అన్నటువంటి సంకేతాన్ని కూడా మనం ఒక రకంగా చూడొచ్చు. అయితే దీంట్లో మరి ముఖ్యంగా కేశవరావు ఎక్కడున్నారు, ఆషన్ ఎక్కడున్నారు, వీళ్ళిద్దరూ ఉన్నారా లేదంటే తప్పించుకున్నారు? ఎందుకంటే 50 మందిలో ప్రస్తుతానికి 40 మంది డెడ్ బాడీస్ మాత్రమే రికవర్ చేసుకుంటే ఆ 10 మందిలో ఉన్నారా? ఒకవేళ పారిపోతే వీళ్ళకి ఏమైనా గాయాలు తగిలాయా? గాయాలు తగిలితే ఎంత దూరం పరిగెత్తగలరు, ఎంత దూరం పారిపోగలరు? సో ఇంకా ప్రస్తుతానికి కూంబింగ్ అయితే నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఏదైతే డెడ్ బాడీస్ రికవర్ చేసుకున్నారో ఆ రికవరీ అయినటువంటి డెడ్ బాడీస్ కూడా లోకల్ ఉన్నటువంటి ట్రాక్టర్స్ లోకి ఎక్కించి ఆ ట్రాక్టర్స్ లో తరలిస్తున్నారు. బట్ ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి పేర్లు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మానవ హక్కుల సంఘానికి సంబంధించిన కొన్ని వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళ పేర్లను ప్రకటించాలి, బయటికి తీసుకురావాలి అంటూ కూడా డిమాండ్స్ వ్యక్తం అవుతున్నాయి దేశవ్యాప్తంగా. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టబోతోంది. సో ఈ ప్రెస్ మీట్ లో ఏమేం అంశాలు బయట తీసుకురాబోతున్నారు, ఎవరెవరు హతమయ్యారన్నటువంటి వివరాల్ని బయట తీసుకుపోతున్నారు, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా భద్రతా దళాలు చాలా కీలకంగా. కానీ శ్రీకాంత్, ఇప్పటికే మనం చూస్తున్నాం కేంద్రం మీరు ఇంతకుముందు చెప్పిన విధంగా మావోయిస్టులు లేనటువంటి దేశంగా మేము చేస్తామని చెప్పున్నారు. మనం చూస్తుంటాం ఏదో ఒక ఛత్తీస్గఢ్ అనే కాదు, దాదాపుగా కొన్ని స్టేట్స్లలో ఇట్లా మావోయిస్ట్ కదలికలు కానీ లేదంటే ఎన్కౌంటర్స్ కానీ మనం చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఎక్కడ టార్గెట్ కింద చెప్పుకోవచ్చు? అంటే ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ 50 మంది ఒకే దగ్గర సమీకరించారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించారు పోలీసులు. సో దాంట్లో భాగంగా పూర్తి సమాచారంతో పక్కాగా అన్ని తెలుసుకున్న తర్వాత ఒక డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. సో దీని అంతటికీ కూడా ఆపరేషన్
ఖగార్ అన్నటువంటి పేరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో భాగంగా కంటిన్యూషన్ అయితే నడుస్తూనే ఉంది. మనం చూడొచ్చు కాంకేర్ లో కూడా మొన్న లాస్ట్ టైం ఈ ఇయర్ లో ఏప్రిల్లో కూడా జరిగింది, ఒక ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో కూడా 29 మంది మావోయిస్టులను అప్పుడు భద్రతా దళాలు హతమార్చారు. సో అది రెండవ అతిపెద్ద విజయం పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతా దళాలకు. బట్ దానికంటే మించింది ఈ రోజు జరిగినటువంటి ఒక భారీ ఎన్కౌంటర్. సో దాన్ని దాటేసినటువంటి అంశం ఇది. సో ఇట్లా నేపథ్యంలో ఈ భారీ ఎన్కౌంటర్ గతంలో కాంకేర్లో జరిగిన దానికంటే కూడా ఎక్కువ మరణాల సంఖ్య ఉంది అండ్ పోలీసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇందులో 1200 మంది భద్రతా బలగాలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ దీంట్లో పాల్గొనడం జరిగింది. సో దరిదాపు అంటే అబూజ్మడ్ అంటే మన అందరికీ తెలిసిన విషయం, గోండి భాషలో అదొక తెలియని కొండ. అబూజ్మడ్ అంటేనే అసలు ఏమి తెలియదు, అక్కడ ఎంత ఉంటుంది అడవి, సో దాని విస్తీర్ణం ఎంత ఉంటుంది, దాన్ని ఇప్పటివరకు సర్వే కూడా దొరకలేనటువంటి అడవి అబూజ్మడ్ అడవి. సో అట్లాంటి అడవిలో కూడా ఎంటర్ అయ్యి పోలీసులు ఆ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారంటే పక్కా సమాచారంతో ఎట్లాంటి టెక్నాలజీని వాడుతున్నారు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు, సో ఏమేమి టెక్నాలజీతో అక్కడ ఒక టీమ్ గ్యాదర్ అయిందన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ మాత్రం నడుస్తోంది భద్రతా బలగాల నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఛత్తీస్గఢ్ సీఎం కూడా ఇంకా అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ తో మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఇంకా నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళాలి, ఆల్రెడీ అక్కడ ఒక తేనెతుట్టును కదిపినటువంటి సిచ్యువేషనే. అక్కడ ఏ విధంగా ఉంటుంది అబూజ్మండ్ అనేది, దాని యొక్క కదలికలు కానీ, ఎక్కడ ప్లేస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ గోతులు ఉంటాయి, లేదంటే ఈ విధంగా మావోయిస్టుల మీద దాడి చేసినప్పుడు ఏ విధంగా అటాక్ చేయాలి అన్నీ తెలుసు మావోయిస్టులకి. సో ఈ విధంగా దాడి చేసి మెయిన్గా ఉన్నటువంటి క్యాండిడేట్ మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా కేశవరావు కావచ్చు, ఆసన్న కావచ్చు, మరణించారా లేదంటే గాయాలు అయ్యాయనేది కూడా ఉన్నటువంటి మిగిలిన మావోయిస్టులకు తెలియకపోవచ్చు. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలకు సంబంధించి ఆల్రెడీ సీఎం కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా శ్రీకాంత్? ప్రస్తుతానికి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీలతో సీఎం మాట్లాడుతున్నారు, సీఎం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ సాయంత్రం ప్రెస్ మీట్ లో మిగతా అంశాలు మొత్తం కూడా చెప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో దీంట్లో ఇంకా కొన్ని అంశాలను కూడా మనం బయటికి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈ సరిహద్దుల్లో అంటే బస్తర్ రేంజ్ లో ఉన్నటువంటి దంతవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ దండకారణ్యం ఉందో దీంట్లో మరి ముఖ్యంగా తుల్తులి, నెందూరు గ్రామాలు. సో ఈ గ్రామాల మధ్యలో ఈ రెండు గ్రామాల్లో మావోయిస్టులు తలదాచుకున్నారు అన్నది అక్కడ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ మీడియాకి చెప్పినటువంటి అంశం. సో అక్కడ ఉన్నారన్నటువంటి సమాచారం ఏ రకంగా తెలుసుకున్నారు, ఎట్లాంటి టెక్నాలజీతో వాడారు, లేదంటే వీళ్ళకి ఇచ్చేటువంటి సమాచారం ఏమిటి, ఇన్ఫార్మర్స్ ఎవరు, ఇవన్నీ కూడా సరే అది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ విషయం అయినా కానీ. సో దాంట్లో ఈ ఆపరేషన్ లో 1200 మంది పోలీసుల్ని ముందస్తుగా అక్కడ మోహరించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా గతంలో కూడా అబూజ్మడ్ అడవుల్లో ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పటి నుంచి కూడా అలర్ట్ ఉన్నారు. బట్ అయినా కానీ అబూజ్మడ్ అడవిలో తలదాచుకుంటున్నారు, వాళ్ళందరికీ అదొక సెంట్రల్ స్థావరం అది. సో దాంట్లో కేంద్ర నాయకులు అక్కడ ఉన్నారు అన్నది మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక అనుమానం. ఒకవేళ నిజంగానే ఉన్నారా, ఒకవేళ ఉంటే ఎట్లాంటి ఆయుధాలను వాళ్ళు రికవర్ చేసుకున్నారు, పెద్ద ఆయుధాలు వచ్చాయంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు రికవరీ ఉన్నటువంటి అంశాల్లో పెద్ద ఆయుధాలు ఉన్నాయంటే ఖచ్చితంగా పెద్ద స్థాయి నాయకులు ఉన్నారని భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ఇద్దరు కూడా కేశవరావు గాని ఆసన్న గాని వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నారా అన్నది మాత్రం ఇంకా ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతుందని చెప్పాలి. సో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బస్తర్ ప్రాంతంలో దరిదాపు 180కి పైగా మావోయిస్టులు ఇప్పటి వరకు మరణించారు. ఒక పెద్ద అంశం అనే చెప్పాలి, చాలా పెద్ద సంఖ్య అనే చెప్పాలి. సో దాంట్లో ఈసారి జరిగింది 40 మంది, అంటే చాలా పెద్ద ఆపరేషన్. గతంలో జరిగిన దానికంటే కూడా కాంకేర్లో కంటే కూడా ఈసారి అబూజ్మడ్ లో జరిగింది చాలా పెద్ద ఎన్కౌంటర్ అనే చెప్పాలి. సో ఇప్పటి వరకు అంటే ఈ ఏదైతే ఉందో ప్రస్తుతానికి దరిదాపు 17,000 మంది ఇప్పటి వరకు మావోయిస్టులు మరణించారు అన్నది నేషనల్ స్టాటిస్టిక్స్ నుంచి మనకు అందుతున్నటువంటి అంశం. 2004 నుంచి 14 వ్యవధితో పోలిస్తే 2014 నుంచి 24 ఈ మధ్య కాలంలో దరిదాపు 53% నక్సల్స్ తగ్గుదల ఉంది. సో దీంట్లో మరి ముఖ్యంగా కేంద్రం ఏం చెప్తున్నారు, నక్సల్స్ విముక్తి భారతదేశాన్ని మేము చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. 2026 కల్లా చేస్తామంటున్నారు. సో ఆ విధంగానే కేంద్ర బలగాలు ముందుకెళ్తున్నాయి. బట్ అట్ ది సేమ్ టైం మావోయిస్టులు కూడా అంతే తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తారు అన్నది కూడా మావోయిస్ట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈసారి ఈ ఇద్దరు కీలక నేతల వైపే ప్రస్తుతానికి చర్చ మొత్తం నడుస్తోంది. ఆసన్న అట్లాగే కేశవరావు ఎక్కడున్నారు,
వీళ్ళు దీంట్లో ఉన్నారా, ఉంటే వాళ్ళు మరణిస్తే గనక ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే సాయంత్రం ప్రెస్ మీట్ పెడతామంటున్నారు. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి కూంబింగ్ కంప్లీట్ అవుతుంది అనుకోవచ్చా? పూర్తి స్థాయిలో ఎవరెవరు ఈ 40 మంది లేదంటే 38 మంది అంటున్నారు, దాదాపుగా 40 మంది వరకు అంటూ అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి వీళ్ళ వివరాలు ఎవరు ఏంటి, దాంట్లో కేశవరావు ఉన్నారా, ఆసన ఉన్నారా ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఈవినింగ్ కల్లా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ప్రెస్ మీట్ ఇప్పటికే ప్రెస్ మీట్ ఉంటుంది అని ప్రకటించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రెస్ మీట్ లోపు ఈ కుమ్మికి సంబంధించినటువంటి అన్ని అంశాలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఎస్పీ నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి మాత్రం తప్పించుకున్న వాళ్ళను కూడా ఈ కూంబింగ్ లో ఇంకా ఎన్కౌంటర్స్ చేస్తున్నారా, ఏం జరుగుతుంది అడవుల్లో అన్నది మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి మాత్రం చాలా భారీ భద్రత, కట్టుదిట్టమైనటువంటి ఒక హై అలర్ట్ వాతావరణం మాత్రం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్యలో ఉంది. సో భారీ బలగాలు కూడా మోహరించాయి. ఎవరిని కనీసం చీమను కూడా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సో భారీ సెక్యూరిటీ మాత్రం నడుస్తోంది. ప్రస్తుతానికి ఈ రికవర్ అయినటువంటి డెడ్ బాడీస్ అన్నిటిని కూడా ట్రాక్టర్లో తరలిస్తున్నారు. సో వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ పేర్లు కూడా బయటికి తీసుకురావాలి, వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయాలంటూ కూడా ఇప్పటికే మానవ హక్కుల సంఘం నుంచి వినిపిస్తున్నాయి. ఆ పేర్లు ఎప్పుడు చెప్తారు ఏంటి, ప్రెస్ మీట్ లోనే చెప్తారా లేదంటే ఈ లోపు ప్రెస్ కు రిలీజ్ చేస్తారన్నది మాత్రం వేచి చూడాలి. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. हेलो 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 हेलो